యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు, మీ కుటుంబం, మీరందరూ దీవించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. రాబోతున్న దినాల్లో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. మీరు ఎందుకు ఊరికనే కలవరపడుతూ ఉన్నారు? ఎందుకు మీరు దిగులు పెట్టుకుంటున్నారు? రేపు ఏం జరుగుతాయో, భవిష్యత్తులో నా జీవితం ఎలా ఉండబోతుందని ఎందుకు మీరు బాధపడుతూ ఉన్నారు? ఇంత మంచి యేసు మీకుతో లేడా? మీకు తోడుగా లేడా? మీరు ఒక్కసారి మీ వెనకాల జరిగిన అద్భుతాన్ని చూడండి. ఎన్ని అద్భుతాలు మీ జీవితంలో దేవుడు చేశాడు. కానీ లాస్ట్ ఒక 1 ఇయర్ లెక్క పెట్టుకోండి. 1 ఇయర్లో మీకు ఎన్ని అద్భుతాలు, 2025లో ఎన్ని అద్భుతాలు చేస్తాడు. ఎన్ని కీడు నుండి మీరు తప్పించబడ్డారు, ఎన్ని శోధన నుండి తప్పించబడ్డారు. మరి ఇంత మంచి దేవుడు ఉన్నప్పుడు మీరు బాధపడుతున్నారు? ఆనాడు 2025లో అద్భుతం చేసిన దేవుడు ఇప్పుడు మీకు అద్భుతం చేయడా? మిమ్మల్ని ఆశీర్వదించడా? మీకు మేలు చేయడా? మీరు ఏం బాధపడకండి. త్వరలో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు, పొందబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మీకా గ్రంథం 7:15. నిన్న కూడా నేను దేవునిది సన్నిధి గురించి మీతో మాట్లాడటం జరిగింది. ఎందుకో మరలా నాకు అదే మాట నాకు ఈరోజు ధ్యానానికి కూడా అదే చెప్పాలని ప్రేరేపణ వస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు చదివితే అక్కడ దేవుడు ఒక శుంగరి యొక్క ఉపమానాన్ని మాట్లాడుతున్నాడు. పరిసేడు శుంగరి ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారంట. బహుశా ఈ శుంగరి పరిసేడు ప్రార్థన విని ఉంటాడు. పరిసేడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నేను దశంభాగం ఇచ్చాను, ఎంతో నీతిగా నడుచుకున్నాను, నాలో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు, నువ్వు నా పక్షంగానే ఉన్నావు, నాతోనే ఉన్నావు అని ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ శుంగరి అయితే వాస్తవానికి మరి దశంభాగం ఇవ్వలేదు, తర్వాత ఆయన నీతిగా కూడా నడుచుకోలేదు. ఈ శుంగరి అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. ఆ దినాల్లో మరి ఫోర్స్ఫుల్గా రోమీలు ఏం చేశారంటే కొంచెం మంది చదువుకున్న వారిని, కొంచెం మంచిగా ఉన్న వారిని ఈ ట్యాక్స్ కలెక్టర్గా నియమించి మరి ప్రతి ఒక్క యూదుడి దగ్గర ఉండి వాడి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వాడిని కొట్టి తెచ్చైనా సరే ఆయనకు ట్యాక్స్ కట్టాలని చెప్పటం జరిగిందనమాట. ఆ పని చేయటం వలన ఇతను ఎంతోమంది పేదవాళ్ళని హింసించి ఉంటాడు, బాధపెట్టి ఉంటాడు. సో అయ్యో, నేను ఇతనిలాగా పరిశుద్ధంగా లేదు, ఇతనిలాగా నేను దశంభాగం ఇవ్వలేదు, ఇతను ప్రార్థన బట్టి చూస్తే ఆఫ్టర్ ఆల్ నేను ఏమాత్రం చెప్పి దేవుని దగ్గర అయితే నేను వచ్చాను, కానీ నేను ఏమాత్రం చెప్పి తన హృదయంలో లోపల ఎంతో వేదన పడుతూ మరి వణుకుతూ, ప్రభా, నేను అతనిలాగా దశంభాగం ఇవ్వలేదు, నేను అతనిలాగా పరిశుద్ధంగా లేదు ప్రభా, కానీ నీ కనికరాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి నేను నీ సన్నిధికి వచ్చాను ప్రభా, నన్ను ఒక్కసారి నీ యొక్క ప్రేమ చెప్పున, నీ కనికరం చెప్పున నన్ను క్షమించండి ప్రభా అని ప్రార్థన చేసి ఉంటాడు. దేవుడు ఎవరు ప్రార్థన ఇష్టపడ్డాడు, ఎవరు ప్రార్థన విన్నాడంటే బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. ఆ శుంగరియే నీతిమంతుడిగా తిరిగి వెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇదే మనకు దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఈరోజు దశంభాగం అలాగే దశంభాగం ఇవ్వద్దా, పరిశుద్ధంగా నీతిగా నడవద్దా? మరి పరిశుద్ధంగా నడవాలి, కానీ ఆ నీతి నిన్ను నువ్వే గొప్ప చేసుకోవటానికి కోసం కాదు. నువ్వు ఏదైతే నీతిగా ఎంచుతున్నావో ఆ ఉద్దేశం ఇంపార్టెంట్. ఎందుకు నీతిగా నడుచుకుంటున్నావు? 10 మందిలో పేరు ప్రఖ్యాతి పొందాలని, 10 మందిలో నీ ఉండతనాన్ని, నీ గొప్పతనాన్ని చాటించుకోవాలని నువ్వు దశంభాగాలు ఇస్తున్నావా, కానుకలు ఇస్తున్నావా, మంచివాడని పేరు తెచ్చుకుంటావా? 10 మంది చూసి నిన్ను పొగడాలని చెప్పి నువ్వు మంచితనం చేస్తే మంచిగా నడుచుకుంటున్నావా? అదైతే పనికిరాని నీతి. అది మురికి కుట్టతో సమానం. అయితే ఎప్పుడు నేనైతే ఎప్పుడు సునీతి పైన కాదు, మన కుటుంబ అలవాటును బట్టి వచ్చే నీతిని బట్టి కూడా కాదు. కొంతమంది మంచి తల్లిదండ్రుల కడుపులో పుట్టడం వలన వాళ్ళ కుటుంబంలో క్రమశిక్షణ ఉంటాయి, భక్తి లేకపోయినా క్రమశిక్షణ ఉంటాయి. అదే వాళ్ళకి నీతిగా ఎంచుకుంటారు. ఆ నీతి కూడా పనికి రాదండి.
మన దేవుని పైన ఆధారపడుతూ, దేవుని సన్నిధిలో ఎదుగుతూ, భయభక్తులతో నడుచుకుంటూ, డైలీ వాక్యం, డైలీ ప్రార్థన, డైలీ వాగ్దానం, భక్తి ఆరాధనకి వెళ్ళటం, పరిచర్లో పాలు పొందటం, ఇంకా కుటుంబ ప్రార్థనలో పాలు పొందటం, ఇట్లా మనము దేవుని పైన ఆనుకొని జీవించే జీవితం ఖచ్చితంగా అది పర్మనెంట్ నీది, అది శాశ్వతమైన నీది. అది మీ జీవితానికి తోడ్పడతాయి. మీరు ప్రార్థనలో భయభక్తులతో ప్రార్థనలో ఉంటూ, ప్రభులో నడుస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, ఆ ఆత్మీయ దాగముతో ముందుకెళ్ళారనుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధంగా ఉంటారు, నీతిగా ఉంటారు. 10 మందికి సహాయం చేయాలని ప్రేరణ వస్తాయి, పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని వస్తాయి. ఆ నీతిని బట్టి దేవుడు ఆనందిస్తాడు అన్నమాట. అది దేవుని పైన ఆధారపడటకు, దేవుని కొరకు జీవించటకు, దేవునిలాగా బ్రతకటానికి తోడ్పడతాయి. ఈ నీతి మీ అందరి జీవితంలో ప్రసాదించబడాలని ప్రార్థిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, విశేషమైన కృపదైత్యమని అడుగుతున్నాను. నీ ప్రసన్న ప్రతి ఒక్కరు తాకడగా మీరే తాక్కుమని దీవించి బలపరచమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 37:5.